శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. జన్మానికి ఒక శివరాత్రి అని అంటారు. అంటే ఈ జన్మలో ఏదైనా ఒక శివరాత్రి పూర్తిగా సాయంత్రం 6 గంటల నుంచి మొదలు సూర్యోదయం అయ్యేంత వరకు జాగరణ ఉండాలి. జాగరణ అంటే ఏదో సినిమాలు చూస్తూ ఏవో కబుర్లు ఆడుతూనో కాదు. పూర్తిగా శివధ్యానంలోనే ఉండాలి, శివుడి సన్నిధానంలో ఉండాలి, శివుని యొక్క పూజలు చేస్తూ ఉండాలి. అందుకే మీ అందరికి కూడా ఇప్పుడు ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి 8వ తారీఖు మార్చి 2024 రోజు జరుగుతుంది. చాలామంది భక్తుల యొక్క కోరిక మేరకు ఈసారి శివరాత్రి భాగ్యనగరంలోనే చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, శివరాత్రి ఎక్కడ చేస్తున్నారు గురుగారు, మేము రావాలనుకుంటున్నాము, మేము నిజామాబాద్లో చేస్తున్నామని అంటే దూరం అయిపోతుంది కదా, హైదరాబాద్లో ఉంటే చెప్పండి, మాకు మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది, మేము వెళ్ళాలి, శుక్రవారం వస్తుంది, ఈసారి లీవ్లు పెట్టుకోలేము, ఒక రోజంతా డే అంతా అయిపోతుంది, అదే సాయంత్రం పెట్టారనుకోండి గంటలో వచ్చేయచ్చు అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. కాబట్టి శుక్రవారం రోజున సాయంత్రము 7 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎక్కడ ఈసారి శివరాత్రి చేస్తున్నామనంటే శ్రీ సత్యవాణి అమ్మగారు వారు ఎంతో కష్టపడి వారి యొక్క భక్త సమూహంతో కలిసి నిర్మించినటువంటి ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్ దీప్తి శ్రీనగర్లో ఉంటుంది. అంటే ఇది మియాపూర్, మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే మియాపూర్ దాటి చందానగర్ వరకు రావాలి. అక్కడ దీప్తి శ్రీనగర్ ఉంటుంది. అక్కడ ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పేసి మీరు గూగుల్ మ్యాప్లో కొడితే మీకు అడ్రస్ వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా మీ గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరందరూ కూడా ఈసారి శివరాత్రి మహోత్సవ పూజానికి మీరందరూ కూడా రావచ్చు. కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయి అంటే, ఉదయం నుంచి అక్కడ శివరాత్రికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. బికాజ్ అక్కడ కాలభైరవ అష్టభైరవులతో కలిసినటువంటి శ్రీచక్ర స్ఫటికలింగం అక్కడ ప్రతిష్టాపన చేయబడింది. అక్కడ స్ఫటికలింగం ఉంది. అక్కడ ఉదయం నుంచి మొదలు అందరికీ కూడా గంగాజలంతో అభిషేకం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా అంత పెద్ద స్ఫటికలింగం లేదండి. మహాద్భుతమైన స్ఫటికలింగము. అదేవిధంగా అష్టభైరవుల యొక్క గుడి మన ఇండియాలోనే లేదు. ఫస్ట్ టైము సత్యవాణి అమ్మగారు తమ సంకల్పంతో ఆ దేవాలయం నిర్మించడం జరిగింది. అందరూ కూడా ఉదయం నుంచి, ఎవరైతే కనుక శివరాత్రి రోజు 8వ తారీఖు శుక్రవారము ఉదయం నుంచి అందరూ దర్శనాలకు రావచ్చు. ఆ రోజు ప్రత్యేకంగా అందరికీ కూడా గంగాజలముతో స్వామివారికి అభిషేకం చేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇక శ్రీచక్రపీఠం తరఫు నుంచి, మా సంస్థ తరఫు నుంచి మేము చేసేటువంటి యాగం ఏదైతే ఉందో ఇది అక్కడ అద్భుతమైనటువంటి యాగమండపం ఉంది ధర్మపురి క్షేత్రంలోని. 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల వరకు యాగం ఉంటుంది, రుద్రయాగం ఉంటుంది. అంటే 6 గంటల వరకు అందరు అక్కడ ఉపస్థితులు అయ్యి ఉండాలి. సంకల్పము, ఏవైతే కనుక గణపతి పూజలు అన్నీ ఏవైతే ఉంటాయో అవి మొదలుగానే ప్రిపేర్ అయిపోతాయి. 6-6:30కి సుమారుగా ప్రారంభమవుతుంది. 6:30 నుంచి 9-9:30 వరకు కంటిన్యూగా రుద్రయాగం అనేది చేయడం జరుగుతుంది. ఇది రుద్ర సంపుటీకృతముతోటి కూడుకున్నటువంటి యాగము. అందులోపల కుబేర మంత్రం కూడా కలిపి వైశ్రవణ తంత్ర యాగం అనేది చేయడం జరుగుతుంది. ఈ ఎవరెవరి యాగంలో కూర్చోవచ్చు, ఎంత ఈ యాగానికి సంభావన అంటే, ఈ యాగానికి ఎవరెవరు రావాలి అని అంటే, ముఖ్యంగా ఈతి బాధలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి వారు, ఏలినాటి శని ఉన్నటువంటి మకర కుంభ మీన రాశుల వారు తప్పకుండా రావాలి. శనిగ్రహం యొక్క ప్రభావం ఎవరికైతే తీవ్రతరంగా ఉందో, కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శని ఉంది, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ఉంది. ఈ 5 రాశుల వారు తప్పకుండా ఈ యాగానికి అటెండ్ అవ్వాల్సిందే. రుద్రయాగము, ఈ రుద్రయాగము వైశ్రవణ తంత్ర యాగము చేయడం వల్ల ఏంటంటే ఈతి బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు ముఖ్యంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరికైతే కనుక రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయో, అంటే మనం అప్పులు మనకి తీర్చేది ఉన్నా, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా సరే, ఇప్పుడు మన దగ్గర చాలామంది డబ్బులు తీసుకొని ఉంటారు, తిరిగి ఇవ్వరు. అలాంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
మనము ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, హౌసింగ్ లోన్ ఉంటాయి, గోల్డ్ లోన్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇవి తీరిపోవాలి. దానికి ఈ యాగం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఈసారి త్రయోదశి తిథి పోను చతుర్దశి తిథితో కలిసి ధనిష్టా నక్షత్రంతో రావడం జరుగుతుంది. ఎవరైతే గనక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారో వారు తప్పకుండా రండి, ఈ యాగంలో కూర్చోండి. మానసిక రుగ్మతలు ఉన్నా, తర్వాత ఆరోగ్య సమస్యలు రెగ్యులర్గా ఇబ్బంది పెడతా ఉన్నా, జీవిత కాలానికి సరిపడా పుణ్యఫలం లభించాలి అన్నా, జన్మానికి ఒక శివరాత్రి అనుకోవాలన్నా ఈ శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజున అందరూ వచ్చి యాగం మీద కూర్చోవచ్చు. ఒక యాగ మండపం మీద 4 కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే జంట అయినా పర్వాలేదు, అంటే 2 భార్యాభర్తలు లేదా ఒక్కరు కూర్చోవచ్చు. ఒక్కరికి 11,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. ఈసారి చాలా సార్లు 25,000 ఛార్జ్ పెట్టేవాడిని. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, మాకు అవకాశం లేదండి, మాకు అవకాశం లేదని అడుగుతున్నారు. కాబట్టి కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. 11,500 రూపాయలు ఛార్జెస్ ఉన్నాయి. మీరు పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలి, మీకు అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసినా, లేదా pradeepjoshi.com వెబ్సైట్లో విజిట్ అయినా మీకు PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి అంత లిస్ట్ ఉంటుంది. ఎందుకోసం అంటే మాకు అక్కడ కార్యక్రమం చేయటంలో మేము బిజీగా ఉంటాం కాబట్టి మీకు ఎవరికి కూడా పూజా సామాగ్రి ఇచ్చే ప్రసక్తి అక్కడ మా దగ్గర ఓపిక ఉండదు. మీరు అన్నీ మీరే తెచ్చుకోవాలి. ముఖ్యంగా 3 కిలోల ఆవు నెయ్యి, తర్వాత 1 కిలో నల్ల నువ్వులు, తర్వాత ఒక 1/4 కేజీ తెల్ల ఆవాలు ఇవి తెచ్చుకోండి. తర్వాత అవన పొడి ఏదైతే ఉంటుందో అవన పొడి ఒక 1/2 కేజీ తెచ్చుకోండి, సరిపోతుంది. 1/2 కేజీ లేదా 1 కేజీ తెచ్చుకోండి. ఇక రిమైనింగ్ ఏంటి, అభిషేక సామాగ్రి. మీరు ఒకవేళ అభిషేకం చెయ్యాలి అనుకుంటే, అంటే మీరు పంచామృతాలతో అనిత అభిషేకం చేయాలనుకుంటే వాటికి సంబంధించి పంచామృతాలని మీరు తెచ్చుకోవాలి. మీరు తప్పకుండా తెచ్చుకోవాల్సినవి మాత్రం బిల్వపత్రాలు తెచ్చుకోవాలి, పువ్వులు, పండ్లు ఇవి తెచ్చుకోవచ్చు. అందరికి కూడా 6:30కి యజ్ఞం ప్రారంభమవుతుంది. యజ్ఞం అయిపోయిన తర్వాత 9:30 వరకు యజ్ఞం అయిపోతుంది. ఒక 1/2 అవర్ రెస్ట్. 10-10:30కి అభిషేకం మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రధానమైన అభిషేకం ఉంటుంది. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ ఒక 100 మందిని కూర్చోబెడతాం. కంప్లీట్గా 100 మంది నా చుట్టూరుగా కూర్చుంటారు. మహాశ్రీచక్ర మండపం అక్కడ ప్రతిష్టాపన చేస్తాం కాబట్టి శ్రీచక్ర మండపం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శ్రీచక్ర స్ఫటికలింగాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. అక్కడ మీకు అందరు కూడా ప్లేట్లు ఇవ్వడం జరుగుతుంది, బకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చిన్న చిన్న కలశాలు ఉంటాయి. చుట్టూరుగా అందరు కూర్చుంటారు. ప్లేట్లో ఈ యొక్క శ్రీచక్ర స్ఫటికలింగం పెట్టుకుంటారు, నీళ్లు తెచ్చుకుంటారు, చిన్న కలశాలు ఉంటాయి. ఆ చెంబుతోటి స్వామివారికి మేము అభిషేక మంత్రాలు చదివేటప్పుడు మీరు కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇది 100 మందికి అవకాశం. యజ్ఞం మీద కూర్చోవాలి, తర్వాత అభిషేకము చేయాలి, 2 నడుస్తాయి. కాబట్టి ఈసారి అందరికీ కూడా యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళకి ఏమేమి ఇవ్వడం జరుగుతుంది అంటే, ఒక జ్వాలాముఖి మాల, అదేవిధంగా ప్రవాళ గణపతి, తర్వాత శ్రీచక్ర స్ఫటికలింగము ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా నా దగ్గర ప్రత్యేకమైనవి ఉంటాయి. మీరు ముందుగానే వచ్చి మీకు ఏమేమి కావాలి, ప్రత్యేక శివలింగాలు ఏమైనా కావాలా, ఇలాంటి స్ఫటిక మాలలు ఏమైనా కావాలా, రుద్రాక్ష మాలలు కావాలా, మీకు ఏమేం కావాలో మీరు ముందుగానే కనుక్కోవచ్చు. నేను అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అవైలబుల్లో ఉంటాను. 5 గంటల నుంచి 6:30 వరకు అందరితో మాట్లాడడానికి నేను అవైలబుల్ ఉంటాను. 6:30కి యజ్ఞం ప్రారంభమవుతుంది. యజ్ఞము నడుస్తున్నా నేను కూడా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటాను. తర్వాత కూడా నేను అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ధర్మపురి క్షేత్రానికి అందరు కూడా రండి. ఆ రోజు మహా అద్భుతంగా స్వామివారికి అభిషేక పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా దేవాలయంలో అభిషేక పూజలు చేయొచ్చు. ఒకవేళ కనుక దేవాలయంలో క్రౌడ్ ఎక్కువగా ఉంది అని అంటే మీరు ప్రత్యేకంగా ఇలాంటి శ్రీచక్ర స్ఫటికలింగాన్ని తీసుకొని మీరు కూడా మాతో పాటు అభిషేక కార్యక్రమంలో కూర్చోవచ్చు. అయితే అభిషేకానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఏమైనా కావాలి అనుకుంటే మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి నుంచి మీరు చక్కగా ఒక బకెట్, ఒక బస్తా తెచ్చుకోండి. ఆ బస్తా లోపల ఒక బాస్కెట్ లోపల అన్నీ వేసి తెచ్చుకోండి. చక్కగా మాతో పాటు కూర్చొని సామూహికంగా మీరు అభిషేకం చేయొచ్చు. అవి ఏమీ అవసరం లేదండి అంటే కేవలం నీళ్లతోటి మీరు అభిషేకం చేయండి, వాటికి మేము ఫెసిలిటీస్ మేము కలిగిస్తాము. అందరు కూడా కూర్చొని 100 మంది కూర్చొని ఒకే హాల్ ఉంటుంది, చాలా పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మధ్యలో శ్రీచక్రం ఉంటుంది, అన్ని స్ఫటికలింగాలు ఉంటాయి.
నేను ప్రధాన శివలింగానికి నేను అభిషేకం చేస్తూ ఉంటాను. వేద బ్రాహ్మణులు అటుపక్కన ఇటుపక్కన కూర్చొని వాళ్ళు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. మీరు ధ్యానం చేస్తూ అక్కడ వచ్చి కూర్చొని కూడా అక్కడ రావడానికి ఎలాంటి ఫీజు లేదండి. మీరు అభిషేకం చేస్తాను, స్ఫటికలింగం తీసుకుంటాను అంటేనే ఫీజు ఉంటుంది. లేకపోతే మీరు అక్కడ ఆ అభిషేకాన్ని చూడడానికి అక్కడ కూర్చొని శివపారాయణం చేయడానికి మీకు ఎలాంటి రుసుము లేదు. ఫ్రీగానే అందరు కూడా రావచ్చు. ఆ రోజు అక్కడ అష్టభైరవ లింగానికి కూడా గంగాజలంతో అభిషేకం చేయడం జరుగుతుంది. నిజంగా గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున 8వ తారీఖు రోజున అంగరంగ వైభవంగా భాగ్యనగరములోనే మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రండి. 100 మందికి మాత్రమే అవకాశము. మీరు ఇచ్చేటువంటివి చాలామంది అనుకుంటారేమో ఇది నేను డబ్బులు సంపాదించుకుంటాను అనుకుంటారేమో. ఏం లేదండి, మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్కి వెళ్తుంది. ఆల్రెడీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అద్భుతంగా నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత అక్షయ తృతీయ రోజున సహస్ర కుంభాభిషేక మహోత్సవం నడుస్తుంది. మహాద్భుతంగా ఉంది. సహస్ర కుంభాభిషేకానికి ఆల్రెడీ 200 మంది బుకింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా బుకింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. కేవలము 1000 మందికి మాత్రమే సహస్ర కుంభాభిషేకం అవకాశం ఉంది. అది ఇంకా అద్భుతంగా జరుగుతుంది. సహస్ర కుంభాభిషేకానికి అందరూ కూడా రండి. ఇప్పుడు ఈ మహాశివరాత్రికి మాత్రం రుద్రయాగము కేవలం 11,500 రూపాయలకు మాత్రమే. ఒకరు ఒక హోమకుండం మీద 4 కూర్చుంటారు. కేవలము 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ మంది కూర్చోబెట్టడానికి రాదు. కాబట్టి ఎవరెవరు మహాశివరాత్రి రోజు ఆ శివుడికి యజ్ఞ తర్పణం చేసి వైశ్రవణ తంత్ర యాగం చేద్దాం అనుకుంటున్నారు వారు తప్పకుండా మీ పేరు రాయించుకోండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, శివరాత్రి రోజు ఇప్పటి వరకు ఎవరెవరైతే నాతో కలిసి యజ్ఞం చేశారో అందరికీ చాలా బాగా మంచి జరిగింది. ఆ 11,000 నథింగ్. అది అందుకోసం అంటే మేము కూడా కార్యక్రమం చేయాలి. బ్రాహ్మణులకి దక్షిణ సంభావన, మాకు అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ దాదాపు 3 లక్షల రూపాయలు పోతాయి. అది పెద్ద కష్టమేం కాదు. మీరందరూ కూడా రావాలి, కష్టపడి కలిసి పూజలు చేయాలి. కాబట్టి ఈసారి శివరాత్రికి నేను అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అని కంగారు పడకండి. ధర్మపురి క్షేత్రంకి రండి, ప్రశాంతంగా కూర్చోండి, దివ్యమైనటువంటి వేద మంత్రాలు వినండి, ఆ రుద్రాభిషేకానికి సంబంధించిన మహామంత్రాలు వినండి. శివరాత్రి జన్మానికో శివరాత్రి, అంటే ఈ జన్మ తరించాలి. ఇంకా శివరాత్రి రోజు వస్తే ఆటలు పాటలు అవి ఎప్పుడైనా ఉంటాయి. ఇది మహామంత్ర రాత్రి, అది మహామంత్ర పరివేష్టితమైనటువంటి మహాయాగ పరివేష్టితమైనటువంటి రాత్రి శివరాత్రి. శివరాత్రి ఆటలాడుతూ పాటలు పాడుతూ దుంకడాలు కాదు. శివరాత్రి అంటే శివ ధ్యానంలో ఉండడము, శివుడి పూజ చేయడము, శివుడికి అభిషేక పూజలు చేయడం, అది నిజమైన శివరాత్రి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే శివరాత్రి అని ఆ దేవస్థానం ఈ దేవస్థానం అని వెళ్తారు, లైన్లోనే నిల్చుంటారు. ఆ క్రౌడ్లో ముందు ఒకళ్ళు నూకే వెనక ఒకళ్ళు నూకే, అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళి ముట్టి ఒక క్షణం ముట్టేసరికి వాళ్ళు పక్కన నూకేస్తారు. అవన్నీ వద్దు. రండి, సాయంత్రం 6 గంటల వరకు రండి. యజ్ఞం చూసినా పర్వాలేదు, మీరు ఒకరు చేయలేకపోయినా యజ్ఞాన్ని చూడండి, అభిషేకాన్ని చూడండి, అదంతా ఫ్రీనే, మీకు కూర్చొని చేసుకోవచ్చు. మీరు ప్రశాంతంగా రండి, కూర్చోండి, యజ్ఞాన్ని చూడండి, అభిషేకాన్ని చూడండి, వీలైతే చేయండి, యజ్ఞం చేయండి, అభిషేకం చేయండి. ప్రసాదంగా శివరాత్రి రోజు శివుడు మీ ఇంటికి వచ్చాడు అంటే అంతకించిన అదృష్టం ఇంకోటి లేదు. శివరాత్రి రోజు శివయ్యకు పూజ చేసి ఆ శివయ్యని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇంకా మీకు ఎలాంటి అరిష్టములు రావు. శివరాత్రి రోజు ఎవరైనా సరే పూజ చేస్తే అతడు కుబేరుడు అవుతాడు అని శివపురాణం చెప్తుంది. కుబేరుడు ఎలా అయ్యాడు అంటే ఏమీ తెలియనటువంటి ఒక మామూలు వ్యక్తి, చిన్నప్పటి నుంచి పాపాలు చేయడము తప్పులు చేయడమే తెలిసిన వ్యక్తి, భయపడుతూ శివాలయం లోపల దాచుకొని శివయ్య తన కోసం దీపం వెలుచుకున్నాడు. శివయ్య కోసం కూడా కాదు, తన కోసం దీపం వెలిగించాడు శివాలయంలో శివరాత్రి రోజున. అంతే. ఆ దీపము వెలిగించిన పుణ్యఫలానికి అతడు కుబేరుడయ్యాడు. అంటే ఆ శివయ్యకి ఆ శ్రీచక్ర స్ఫటికలింగానికి అభిషేకం చేస్తే ఇంకెంత అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఆ రోజు అందరు కూడా రండి, అభిషేక పూజలు చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్లో, అదేవిధంగా pradeepjoshi.com వెబ్సైట్లో మీకు PDF ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్స్లో ఉంటుంది. మీరు బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోండి, పూర్తిగా బ్రౌచర్ చదవండి. మీరు ఎవరైనా సరే 9248000143కి వాట్సాప్ చేసినా మీకు బ్రౌచర్ పంపిస్తారు, బ్రౌచర్ చదవండి. ముఖ్యంగా భాగ్యనగరం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దాదాపుగా 1000 మంది జనాలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ రండి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి.
ఈసారి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను, మియాపూర్లో దీప్తి శ్రీ నగర్లో ఉంటుంది, ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్. మీరు గూగుల్ మ్యాప్లో ధర్మపురి టెంపుల్ కాంప్లెక్స్ అని కొడితే వస్తుంది. సో మీరందరూ కూడా రావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.